హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర రోటి పచ్చడి. మనకి కావాల్సిన పదార్థాలు గోంగూర, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు. ఇప్పుడు మనం గోంగూరని శుభ్రంగా కడుక్కొని అందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఉడికేటప్పుడు మనం అందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. గోంగూర ఉడికిన తర్వాత మనం దించేసుకొని నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు నేను రోట్లో నూరుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఫస్ట్ పచ్చిమిర్చి మరియు ఉప్పు రెండింటిని రోట్లోకి వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా దంచుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసిన గోంగూర కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా నూరుకోవాలి. గోంగూరని మేము గోగాకు అంటాం ఫ్రెండ్స్, మీరేమంటారు? మేమైతే గోగాకు అంటాం. సో ఇలా గోవాకుని మొత్తం రోట్లోకి వేసేసుకొని అది కూడా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత మనం అందులోకి ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డల్ని కూడా మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. సో ఇలా దంచుకుంటూ ఉండాలి. మనకి అప్పుడే అర్థమైపోతుంది అది మెదిగిందా లేదా అని. సో ఇక్కడ ఎర్రగడ్డల్ని కూడా వేసి మా అమ్మమ్మ కచ్చా పచ్చగా నూరుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు గోగాకు అనేది అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి గోవాకి. సో ఫస్ట్ మనం ఒక చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులోకి కరివేపాకు మరియు ఆవాలు అండ్ ఎండుమిర్చి అన్నిటినీ కూడా వేసుకోవాలి. అన్నీ కూడా వేసుకొని మనం మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం వేగిన పోపుని దించేసి అందులోకి ఈ రోటి పచ్చడి, గోగాకు రోటి పచ్చడి ఎత్తేసుకుంటే గోగాకు రోటి పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.